లోకి వచ్చేది నెలలైనా కానీ ఇంకా ఏ ఏ స్థానాల్లో ఏ వాళ్ళు ఉన్నారో, ఎప్పుడు ఏర్పరిచిన వాళ్ళు ఉన్నారో, సొంత పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి, కార్యకర్తల పరిస్థితి ఏంటి, మన కోసం ప్రాణాలు అర్పించేటువంటి కార్యకర్తల గతి ఏంటని చెప్పేసి ఈ రోజున టీడీపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అయితే ప్రశ్నించడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ ఇది మూడోసారి చెప్తున్నా, రామ్మోహన్ నాయుడు గారి కనుసన్నలో ఇది జరిగింది, ఈయన వల్ల ఇది జరిగిందంటో మనం తప్పు. ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆర్గనైజర్స్ ఇన్విటేషన్ ఇస్తారు, సో అందులో భాగంగా అది ఎలా ఉంటుంది. బట్ దీన్ని అల్టిమేట్గా చూడాల్సింది ఏంటంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజర్సే ఉంటారు కదా. సో వాళ్ళ త్రూ ఆ టెంపుల్కి, అరసవెల్లి టెంపుల్ అంటే సో ఆ టెంపుల్కి సంబంధించినటువంటి చేయడం అనేది జరిగింది. ఆయన కూడా రామ్మోహన్ నాయుడు గారు మంగ్లీకి సంబంధించి స్పెషల్ ట్వీట్ కూడా వేశారు. ఆద్యంతో అద్భుతం సింగర్ మంగ్లీ గారి మూవీ ఆర్కెస్ట్రా కార్యక్రమం అరసవెల్లి రథసప్తమి ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం ఆర్ట్ కాలేజ్ గ్రౌండ్ లో వేలాది మంది ప్రజల కోలాహలం మధ్య జరిగినటువంటి ఈ లైవ్ కాన్సర్ట్ వైపు ఆధ్యాత్మికతను, మరోవైపు ఆనందాన్ని అందించింది. అరసవెల్లి చరిత్రను తెలిపేలా లేజర్ షో, ఫైర్ క్రాకర్స్, కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటివి ఏర్పాటు చేయకూడదంటే చేసుకోవాలి, కానీ ఎలా, ఎవరితో చేయించాలి? మన పార్టీ కోసం, మన ప్రభుత్వం కోసం కష్టపడినటువంటి వ్యక్తులతో చేయించాలి కదా అనేది టీడీపీ పార్టీ అభిమానుల మాట. మరి చూడాలి, మరి రామ్మోహన్ నాయుడు గారు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, దీనికి సంబంధించి రియాక్ట్ అవుతారా లేదనేది.